ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మళ్ళీ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చి ప్రియ జనాంగమా, దైవ జనాంగమా, దేవుడు అంటాడు దేవునికి భయపడి వారి మీద ఆయన కనికరం ఉంటుందంట. దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరం ఉంటుందంట. ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతారో, ఏ వ్యక్తి అయితే దేవునికి విధేయత చూపిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాటని మేరడో, దేవుని మాటకి ప్రాధాన్యత ఇస్తాడో, దేవుని మాటను ప్రేమిస్తాడో, దేవుని మాటను తూచా తప్పకుండా పాటిస్తారో, అలాంటి వాళ్ళ మీద దేవుని కనికరం అనేది దిగి వస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే దేవునికి భయపడే వాళ్ళంటే ఎట్టుంటారు చెప్పండి? బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంది, భయమునుంది పాపము చేయకండి అని. అంటే దేవునికి భయపడే వాళ్ళు ఫస్ట్ ఏం చేయరు? పాపం, దేవుని మాట మేరకుండా జాగ్రత్తగా బతుకుతారు. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుంటారు, దేవుడు చెప్పినట్టుగా మందిరానికి వెళతారు, దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞల మార్గంలో నడుస్తారు, దేవుడు చెప్పినట్లుగా ఏం చేస్తారు? పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా దైవికమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. ఒక వ్యక్తికి దేవుడు అంటే భయం ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు.